ఎవరైతే అండి వెస్ట్ సైడ్లో అంటే మనకి మోకిలకి దగ్గరలో శంకర్పల్లి ఉంటుంది కాబట్టి మోకిలలో ఎఫోర్డబిలిటీ చేయని వాళ్ళు ఒకసారి అయితే ఈ సైడ్కి అయితే విజిట్ చేసి చూడండి. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే వెస్ట్ సైడ్ హైదరాబాద్ అనగానే చాలా మంది కూడా ఒక అపోహ ఏముంటది అంటే చాలా ప్రైజెస్ ఉంటాయి, హైక్ అయిపోయి ఉన్నాయి, మనం అక్కడ ఎఫర్ట్ చేయలేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మన సైట్ కి వచ్చి మీరు సైట్ చూడండి, సైట్ లొకేషన్ చూడండి, ప్రైస్ చూడండి, డెఫినెట్ గా ప్లాట్ బుక్ చేసుకుని వెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి వెస్ట్ సైడ్ హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్డెన్ ట్రయాంగిల్లో, అంటే మనకి శంకర్పల్లి వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్లో ఉంటుందండి. ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో మీ ముందుకు ఒక ప్రాజెక్ట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 25,000 SFT తోటని క్లబ్ హౌస్తో పాటు మనకి అన్ని అప్రూవల్స్ వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్ అన్నది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ లేఅవుట్ యొక్క కంప్లీట్ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు రావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే అది హౌసెస్ అయినా కానీ అపార్ట్మెంట్స్ అయినా సరే మన ఛానల్లో ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. దాని గురించి అంటే కింద డిస్ప్లేలో ఉన్న నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ శంకర్పల్లి అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ అలాగే ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా మహేందర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలు మహేంద్ర గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు అసలు ఇప్పుడు మనం మహేంద్ర తోటని ఎందుకు మనం ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందంటే, ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ సార్ కూడా చెప్పమంటే కొంచెం కెమెరాని ఫేస్ చేసేందుకు హెజిటేట్ అవుతున్నారండి. అందుకని మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పి మహేంద్ర తోటని వీడియోని అయితే చేయడం జరుగుతుంది. నమస్తే మహేంద్ర. నమస్తే అన్నగారు. చాలా రోజుల తర్వాత మనం అన్ఎక్స్పెక్టెడ్ గా కలవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ కలవడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే నీతోటి నేను కెమెరా పంచుకోవడం కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది కూడా వస్తుంది. థ్యాంక్ యూ. అంటే మనం పర్సనల్ గా కలిసింది వేరు, కెమెరా నుంచి కలిసింది ఫస్ట్ టైం. డెఫినెట్ గా ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా అసలు మనం ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, మనకి శంకర్పల్లి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మన ప్రేక్షకులకు ఒకసారి క్లియర్ గా. హాయ్ అండి వ్యూవర్స్, నేను మీ మహేంద్ర వర్మ. ఇప్పుడు వచ్చేసి మనము సైట్ వివరాలు మాట్లాడుకునే ముందు కంటే సైట్ యొక్క లొకేషన్ గురించి ముందు మనము పర్ఫెక్ట్ గా తెలుసుకుందాం. మనకు సైబర్ టవర్ ని నిర్మించేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ ఏమవుతుంది అని చెప్పేసి ఆ రోజు హైటెక్ సిటీని వదిలేశారు. అవును. దాని తర్వాత చూసుకుంటే హైటెక్ సిటీ తర్వాత గచ్చిబౌలి అయినా, ఈ నానక్రం కూడా అయినా, నార్సింగి అయినా, ఇది మన కళ్ళ ముందు పెరుగుతుంటే కూడా కొనకుండా చాలా మంది ఆగిపోయి అరే ఇక్కడ కొనలేదే అని ఇప్పుడు మిస్ అయ్యి చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళా రాకుండా ఉండాలంటే వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ది లొకేషన్ ప్రెసెంట్ ఇప్పుడు మనకి ట్రెండీగా నడుస్తుంది ఏంటంటే శంకర్పల్లి. ఈ శంకర్పల్లికి జస్ట్ కేవలం 6 kilometers డిస్టెన్స్ లో మనకు 5 minutes జర్నీలో, నేను 6 kilometers 5 minutes జర్నీ అని ఎందుకు చెప్తున్నానంటే రోడ్డు కనెక్టివిటీ అంత అద్భుతంగా ఉంది. 150 feet రోడ్ అనేది డైరెక్ట్ మనకు ఈ శంకర్పల్లి నుంచి సైట్ వరకు జస్ట్ 400 meters బిలో వరకు మనకు 150 feet రోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే 150 రోడ్ నుంచి ఇక్కడికి 400 meters, జస్ట్ 400 meters లోనే ఉంటుంది. ఈ 150 feet రోడ్ అనేది మరో ఐటీ కారిడార్, ఐటీ సెక్టర్ గా డెవలప్ అవుతున్నటువంటి IIT కంది. ఈ కందికి డైరెక్ట్ గా మనకు శంకర్పల్లి నుండి కంది వరకు కనెక్ట్ అయ్యేటువంటి ఏకైక 150 feet మెయిన్ రోడ్ అనమాట. ఆ మెయిన్ రోడ్ కి జస్ట్ 400 meters లోనే మనం సైట్ లో ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మనకి శంకర్పల్లికి నియర్ బై ఉన్న విలేజ్ కి నియర్ బై అక్కడ మనం కనిపిస్తున్నాయి మన హౌసెస్ కి ఆనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది టోటల్ గా మనకి 45 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. దీంట్లో ఫస్ట్ ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ పరంగా మనం మాట్లాడుకుందాం. మనకి 25,000 square feet లో క్లబ్ హౌస్ అనేది నిర్మిస్తున్నారు. తర్వాత మనకు దీంట్లో వచ్చేసి బ్యాంక్వెట్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, జిమ్ స్పేస్ అనేది ఇస్తున్నారు, ఇట్లా గెస్ట్ రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొక ఈ సైట్ కి అదొక హైలైట్ పాయింట్. ఇంకోటి కోవర్కింగ్ స్పేస్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. దాంట్లో ఇవి జనరల్ గా మనకు HMD అప్రూవల్ లో అంటే మనకు ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్ ఇవన్నీ కామన్. మనకి క్లబ్ హౌస్ అనేది ఓపెన్ ప్లాట్స్ వెంచర్ల క్లబ్ హౌస్ అనేది మనకి హైలైట్ అన్నమాట. మనకి ఇంకా మనం డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు లాంచ్ అయ్యి కూడా మనకి జస్ట్ ఒక 45 days 2 months బిలోలోనే మనకి సైట్ అనేది కూడా లాంచ్. ఇంతవరకు ఈ స్టేజ్ లో వర్క్ నడిచింది. ఇంత స్టేజ్ లో చూడండి, వర్క్ కూడా ప్రతి ఒక్కటి
చాలా ఫాస్ట్ గా గ్రోత్ ఆల్మోస్ట్ అవుతుంది. ఒక 60% వరకు కంప్లీట్ 60% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు డెవలప్మెంట్స్ అంతే అద్భుతంగా చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి మనకు 40 and 30 feet రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెంచర్ కి మేజర్ హైలైట్ పాయింట్ ఏంటంటే అండి, ప్రెసెంట్ ఇప్పుడు మనకైతే 66 feet రోడ్ ఉంది. మనకి మన ప్రాజెక్ట్ ముందు ఇది వచ్చేసి మనకి 100 feet రోడ్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ కి ఎగ్జాక్ట్ గా మనకు 150 meters అవతల మనకి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అన్నమాట. మన హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ లో వెల్ డెవలప్డ్ అయినటువంటి ఒక పెద్ద సంస్థ 900 ఎకరాలలో మనకి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనేది కూడా నిర్మిస్తున్నారు. అది మనకి సైట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇట్లా డెవలప్మెంట్స్ సైట్ కి నియర్ బై ఇంత హైలైట్ లొకేషన్ లో ఉంది. ఈ శంకర్పల్లిలోనే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలనేది కూడా నేను అదే క్వశ్చన్ అడదాం అనుకున్నా, మీరే చెప్పారు. రేజ్ చేసిన పాయింట్ చెప్పండి, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎందుకంటే వెస్ట్ సైడ్ హైదరాబాద్ అనగానే చాలా మంది కూడా ఒక అపోహ ఏముంటది అంటే చాలా ప్రైజెస్ ఉంటాయి, హైక్ అయిపోయి ఉన్నాయి, మనం అక్కడ ఎఫర్ట్ చేయలేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మన సైట్ కి వచ్చి మీరు సైట్ చూడండి, సైట్ లొకేషన్ చూడండి, ప్రైస్ చూడండి, డెఫినెట్ గా ప్లాట్ బుక్ చేసుకుని వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ శంకర్పల్లిలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధంగా కంపెనీస్, ఐటీ సెక్టర్స్ ఎక్కడైతే గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుందో దాని చుట్టూ రెసిడెన్షియల్ ఎక్కువ అవుతుంది. ఐటీ సెక్టర్ని పట్టుకొని మనకు కంపెనీలు మొదలవుతూ ఉంటాయి. ఇట్లా పెరిగే కొంది మనకి దానికి వచ్చే ఎంప్లాయ్మెంట్కి అయినా కానీ, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కోసమైనా కానీ ఒక మంచి ఏరియా అనేది పుట్టప్ అవుతుంది. ఆ పుట్టప్ అయ్యేటువంటి ఏరియానే మన శంకర్పల్లి. ఓకే, ఐటీ కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో ఇంకేమైనా ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయా? దాని గురించి కూడా చెప్పండి. ఇక్కడ మనకి ఎంకతల అనే విలేజ్ ఉంటుంది. దానికి నియర్ బై మనకి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ దగ్గర 2000 ఎకరాల పైన మనకి లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అంటే మన ప్రాజెక్ట్ దగ్గర అవుతుంది. మన ప్రాజెక్ట్ కి అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇటు ఔరార్ కి ఇటు త్రిబుల్ కి మధ్యలో నెంబర్ 1 కనెక్టివిటీ తోటి ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ వెస్ట్ హైదరాబాద్ లో మనకి శంకర్పల్లి, మోకిలా ఈ ఏరియాకి వచ్చేసరికి కేవలం 35 kilometers రేడియస్ లోనే మనకు ఓఆర్ఆర్ అలాగే త్రిబుల్ కనెక్ట్ అవుతాయి. మనకి మళ్ళీ త్రిబుల్ అనుకుంటే మళ్ళా త్రిబుల్ ఎక్కడో వెళ్ళిపోకుండా వీటి మధ్యలో మనకి ఈ శంకర్పల్లి, మోకిలా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఈ లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడం వల్ల కూడా వీళ్ళందరికీ రెసిడెన్షియల్ కావాలి కదా సార్. మరి అవును, వీళ్ళలో మనకి ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మీకు తెలిసిన విషయమే, మోకిలా చూడండి ఓపెన్ ప్లాట్ లో లేఅవుట్ లేదు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషనే లేదు. మొత్తం ఏం చూసుకున్నా విల్లాస్, హైరేజ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ చాలా ఉన్నాయి. మొత్తం ఇవే అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మన శంకర్పల్లిలో కూడా చూసుకుంటే ఆల్రెడీ హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా పుటప్ అవుతున్నాయి. మనకి లేఅవుట్లతో పాటు మనకి విల్లా కమ్యూనిటీస్ కూడా ఏర్పడుతున్నాయి. మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అనేది కూడా మనము ఈ ప్రాజెక్ట్ని మనం హైలైట్గా మాట్లాడుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అన్నారు కదా, ఓవరాల్ ఇది 45 acres అన్నారు. అవును, దీంట్లో మనకి ఎన్ని ప్లాటింగ్స్ వస్తున్నాయి? దీంట్లో మనకి మొత్తం ఈ 45 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్లలో మనకి 475 ఓపెన్ ప్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. దీంట్లో మనకు వచ్చేసరికి మినిమం 200 square yards నుంచి మనకి అప్ టు 750 square yards వరకు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లెక్సిబిలిటీ, బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది అనమాట. మనకి ఏ ఫేసింగ్లలో మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? ప్రెసెంట్ మనకు వచ్చేసరికి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, అంటే కార్నర్స్ కూడా ప్రెసెంట్ అవైలబుల్ లో, అంటే అన్ని ఫేజింగ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, మనకి చుట్టుపక్కల ఉన్న రేట్లకి ఈ రేట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 30,000 per square yard అనేది కోడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ రన్ అవుతున్నాయి కూడా లేఅవుట్లు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. బట్ మన సైట్ అనేది గజం కేవలం 27,000 రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు. ఓకే, దీంట్లో మనకి లోన్స్ గురించి కూడా ఇప్పుడే చెప్పేసాడు. ఇది లోన్ గురించి కనుక చూసుకున్నట్లయితే సార్, మనకి అప్ టు 70% వరకు వస్తుంది. ఎందుకంటే మనకి హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఇప్పుడు ప్రెసెంట్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి మనకు 1 month లో మనకి కంప్లీట్స్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ లో మనకి అప్ టు 70% వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కటి ప్రీమియం క్వాలిటీతో డెవలప్ చేస్తున్నారు. ఓకే, అలాగే మనకి ప్రాజెక్ట్లో కూడా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా చూసుకుంటే, మనకి ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, ప్లాంట్ ఎఫిషియన్సీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కరెంట్ కనెక్షన్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లేఅవుట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ప్రాజెక్టు, మంచి ఫేసింగ్లో ఉంటుంది, హౌజెస్కి దగ్గరలో ఉంటుంది, ఎక్సలెంట్ గ్రోత్ కారిడార్లో ఉంటుంది. ఇటు ఐఐటి కందికి చూసుకున్నా, ఇటు శంకర్పల్లికి చూసుకున్నా, విత్ ఇన్ మినిట్స్లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ఫ్యూచర్లో గ్రోత్ అనేది కూడా 3 to 5 yearsలోనే అప్ టు 10,000 రూపీస్ వరకు మనం పర్ స్క్వేర్ యార్డ్కి
100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటారు చెప్పండి? ఏ విధంగా అంటే నేను మీకు ఇందాక విధంగా చెప్పినట్లు ఎట్లా మనకు ఈ ఇటు ఐటీ సెక్టర్ అయినా కానీ, ఒకవైపు ఇటు మన మొబిలిటీ వ్యాలీ మనకి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి ఇక్కడ దాన్ని అనుసంధానించుకొని కూడా చాలా కంపెనీలు అనేవి కూడా ప్రొవైడ్ అవుతాయి. ప్రెసెంట్ ఇప్పుడు మన సైట్ వాల్యూ వచ్చేసరికి పర్ స్క్వేర్ యార్డ్ 27,000 రూపీస్ చెప్తున్నారు. ఇదే ప్రైస్ ని ఇదే కంపెనీ రానున్న 1.5-2 months లో 3,000 to 4,000 రూపీస్ కూడా ఇంక్రిమెంట్ చేయబోతుంది. ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి అండర్ డెవలప్మెంట్స్ లో ఉన్నాయి. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ గా ఎక్కడైనా మనకు ప్రాజెక్ట్ డెవలప్ అయ్యే కొద్ది మనకి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఈ కాన్సెప్ట్ లో మనకి ఇంకొక 1.5 month లోనే మనకు 3,000 to 4,000 రూపీస్ మనకి సైట్ నుంచే మనకి ప్రాఫిట్ ఉంది. అంటే సైట్ లో ఇప్పుడు కొన్న వాళ్ళకి అంటే 2 months అనుకో, 2 months అంటే 27,000 కొన్న వాళ్ళకి 31,000 అవుతుంది. డెఫినెట్ ఒక 4,000 అప్రిషియేషన్ వచ్చేసింది విత్ ఇన్ 2 months ఆఫ్ పీరియడ్ లోనే అప్రిషియేషన్ అనేది వస్తుంది. సో ఇట్లా మనకు ఇన్వెస్ట్మెంట్ చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఉండేది అంటే ఆప్షన్ ప్రీ లాంచింగ్ అని, ఇప్పుడు అది లేదు. బట్ లాంచ్ చేసిన తర్వాతనే డెవలప్మెంట్స్ అయ్యే లోపే మనం ప్లాట్స్ బుక్ చేసి పెట్టుకొని డెవలప్మెంట్స్ తోటి వాళ్ళు అప్రిషియేషన్ అనేది తీసుకొని చాలా ప్రాజెక్టులలో చాలా మంది కస్టమర్లు చూస్తూనే ఉంటాం అవన్నీ కూడా. సో అట్లాంటి విషయం ఏంటంటే ఈ వెంచర్ లో ఇంకా అవైలబుల్ ఉంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఒక 2 months లో 4,000 100% రిటర్న్స్ వస్తుంది. ఓకే. అయితే రీసెంట్ గా కూడా మనము న్యూస్లలో కూడా వింటున్నామండి, మనకి హైదరాబాద్ లో వచ్చేసి 237 కోట్ల దరిదాపులలో, ఫిగర్ కరెక్ట్ గుర్తుకులేదు కానీ 237 crores వరకు అంటే ఒక ఎకరకి పోయింది. ప్లస్ మనకి నియోపోలిస్ లో కూడా చూసుకున్నట్టయితే అండి ల్యాండ్ వాల్యూ అన్నది విపరీతంగా పెరిగింది. అక్కడి నుంచి కూడా మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి అవుటర్ నుంచి వస్తుంటే కూడా మనకి నియోపోలిస్ కూడా కనిపిస్తుంది. జస్ట్ మనకు నియోపోలిస్ మీరు అది సారీ ఫర్ దట్ నేను అది చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. మెయిన్ ఇంకొక పాయింట్ కూడా మీరు చెప్పినట్టు నియోపోలిస్, ఈ నియోపోలిస్ అనేది మనకు ఓవరాల్ అనుకొని ఎగ్జిట్ దిగగానే మనకి రైట్ సైడ్ నుంచి మొదలవుతుంది. అవును. బట్ ఆ నియోపోలిస్ దగ్గర మొదలైనటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో శంకర్పల్లి దాకా ఒకటే రోడ్డు కనెక్ట్ అయ్యింది. ఆ శంకర్పల్లి చౌరస్తా నుండి మళ్ళీ ఐఐటి గంధి దాకా ఒకటే రోడ్డు కనెక్ట్ అయ్యింది. మొత్తం డబుల్ లైన్ రోడ్డు 150 feet రోడ్లే ఉన్నాయి. ఎక్సలెంట్ లొకేషన్లో ఉంది. మనకి ఇంకా మనము నియోపోలిస్ నుంచి మన సైట్కి కూడా చూసుకున్నట్లయితే హార్డ్లీ 25 to 30 minutes వరకు మనం సైట్కి అయితే డిపెండ్స్ అపాన్ డ్రైవ్ని బట్టి. ఇంకొక విషయం ఏంటంటే మనకు రోడ్లు అనేవి కూడా చాలా విశాలంగా ఉన్నాయి, మనకు పెద్ద రోడ్లు ఉన్నాయి కాబట్టి త్వరగా రీచ్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మీకు అక్కడక్కడ కూడా డ్రోన్ షాట్స్ కానీ ఇవన్నీ కూడా వేస్తుంటామండి. దీంట్లో మనకి ఆల్ ఫేజింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ థింగ్ గా చెప్పుకోవాలంటే ఇంతకుముందు మనం ఇంతసేపు వీడియోలో కూడా చెప్పానండి, రఫ్ కూడా చెప్తాను, మనకి కనెక్టివిటీస్ బాగుంటుంది. ప్లస్ మనకి శంకర్పల్లి నుంచి జస్ట్ మనకు ఒక 5 minutes డ్రైవ్లో కూడా మనకి ప్రాజెక్ట్ అనేది కూడా చేరుకోవచ్చు. 150 feet రోడ్కి జస్ట్ 400 meters. ఈ ప్రాజెక్ట్ వచ్చేసండి మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాటింగ్స్ అనేది కూడా చేస్తున్నారండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే 25,000 SFT తోటని మనకి క్లబ్ హౌస్ తోటని అందులో మనకి ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా కల్పిస్తూ మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ఒక మంచి అప్రిషియేషన్ వచ్చేటువంటి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవల్స్ కలిగినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మీ యొక్క ప్రొఫైల్ మీద అప్ టు 70% వరకు బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇంకేమైనా డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసినా కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అయితే చివరిగా ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే అండి వెస్ట్ సైడ్లో అంటే మనకి మోకిలకి దగ్గరలో శంకర్పల్లి ఉంటుంది కాబట్టి మోకిలలో ఎఫోర్డబిలిటీ చేయని వాళ్ళు ఒకసారి అయితే ఈ సైట్కి అయితే విజిట్ చేసి చూడండి. మీరు దీన్ని చెప్పిన దాని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మోకిలలో విల్లా చూసుకున్నట్లయితే 3 to 4 crores ఉంది. అవును. ఒక విల్లా కమ్యూనిటీలో 150 to 200 square yards లో ఒక విల్లా కొనుక్కోవాలంటే 3 నుంచి 4 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి. బట్ మన సైట్ లో ఇంకొక ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే హౌసెస్ కానుకొని ఉంది, అన్ని కనెక్టివిటీస్, హెచ్ఎండిఏ లేఅవుట్, మనకి బ్యాంక్ లోన్స్ అన్ని వస్తాయి. దీంట్లో ఒక ప్లాట్ కొనుక్కొని మనం ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటే బిలో 1.5 CR లోనే ఎక్సలెంట్ విల్లా బిల్డప్ చేసుకోవచ్చు. అంటే అక్కడ మోకిలలో ఎఫోర్డబుల్ చేయని వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ కమ్యూనిటీ అని అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో ఎక్స్టర్నల్ గా ఏమొస్తుంది, క్లబ్ హౌస్ దానికి సంబంధించినవి వస్తాయి. అది ఆ ఫెసిలిటీ మన వెంచర్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇంకా కావాల్సింది ఏంది, కన్స్ట్రక్షన్ చేసుకోవడం. ఇది విల్లా కమ్యూనిటీ అంటే మొత్తం విల్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. బట్ ప్రెసెంట్ ఏంటంటే మనం కట్టుకుంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వరకే కట్టుకుంటారు కాబట్టి ఫ్యూచర్ లో గ్రోత్ అవుతుంది, కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి, ల్యాండ్ మీద అప్రిషియేషన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా కట్టుకొని ఉండేందుకు అన్ని ఫెసిలిటీస్ తోటి అవైలబుల్ లో ఉన్నాయి. మనకు వెస్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి శంకర్పల్లికి అతి దగ్గరలో, మోకిలాకి అతి దగ్గరలో మనకి బిలో 50% ఆఫ్ ద అమౌంట్ లోనే
మనం ఒక ఎక్సలెంట్ విల్లాని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మన సైట్ వాళ్ళ ప్లానింగ్ తోటని. వాళ్ళ ప్లానింగ్ తోటి వాళ్ళ budget బడ్జెట్ బట్టి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు కట్టుకోవచ్చు. అవును. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాం కదండి. ఒకసారి మాత్రం మీరు విజిట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీ ఫ్యామిలీ తోటని విజిట్ చేయండి. విజిట్ చేసినట్టయితే ఈ సరౌండింగ్స్లో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి, కనెక్టివిటీస్ కానీ, అలాగే మీకు శంకర్పల్లి నుంచి వస్తుంటే 150 ఫీట్ రోడ్ కానీ, ఇవన్నీ కూడా మీరు పర్సనల్ కూడా మీరు ఫ్యామిలీతో విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని ఒక సరియైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. చివరి ఇంకో విషయం కూడా చెప్తానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నైరుతి సైడ్ హైట్ ఉంటుంది, ఈశాన్యం సైడ్ డౌన్ అవుతుందండి. వాస్తుపరంగా చూసినా కూడా ఈ లేఅవుట్ అనేది కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ మనకి మోకిలకి దగ్గరలో మంచి ఎఫోర్డబుల్ ప్రైస్లో మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అనేది కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేసినట్టయితే పరోక్షంగా వాళ్ళకి, అలాగే మన ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మహేంద్ర, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.